కోంబత్తులు తీసుకొచ్చి వెలిగిస్తారు కానీ గీ అగరబత్తులు తీసుకొచ్చి వెలిగిస్తారా? గీ పట్టుకొచ్చింది ఎవరా? దుకాణంలో కొవ్వొత్తులు లేవట, గవే అగరబత్తులు ఉన్నాయట. నువ్వు కానీ సరే సరే ఇక నేను కేకు కత్తిరింగ్ చేస్తా, నువ్వు కత్తిరి చేయి. నువ్వే కట్ చేయి. సరే అగో తాత, ఇవాళ నీ హ్యాపీ బర్త్డే నానే. మరి పొద్దున సంది చెప్పలేవు ముసలోడా. నీ ఫోటో వాట్సాప్ స్టేటస్ అన్న పెట్టుకుందును కదా. పాట పాడదాం ఇప్పుడు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అని పాడాడు, హ్యాపీ జర్నీ అని పాడాలి. సరే సరే హ్యాపీ జర్నీ అంట. హ్యాపీ జర్నీ టు యూ రేవంత్ సారు. హ్యాపీ జర్నీ టు యూ రేవంత్ సారు. హ్యాపీ జర్నీ టు రేవంత్ సారు. ఏంది హ్యాపీ జర్నీ రేవంతాలు సారా? ఇంతకు ఈ అంగడేందో మాకు కూడా జరంత అర్థమయ్యేటట్టు చెప్పరా అదే తాత, పుణ్యం ఉంటది గాని. ఇక నీకు రాసిచ్చిన వార్తలనే చక్కగా చదువుడు రాలే, ఇక బయట ముచ్చట్లు ఏడు అర్థమైతే ఏం తెలుస్తాయి అర్థం ఏడేసుకొని. మా ప్రియతమ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మా నల్లమల పులిబిడ్డ, రవ్వంత రికాం లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్న మా రేవంత్ రెడ్డి సారు 50వసారి ఢిల్లీకి పోతాడు. అందుకే మేము ఈ కేక్ కత్తిరింగ్ చేసుకొని ఎంజాయ్ చేస్తాను. నువ్వు ఇచ్చే బిల్డప్లు చూసి నువ్వేదో పెద్ద ఘనకార్యం సాధించినావు అనుకున్నా. రేవంత్ రెడ్డి సారు 50వసారి ఢిల్లీకి పోతున్నాడనే ఈ కేకులు కట్ చేస్తున్నావా? అంటే నీకు మా ప్రియతమ నేత, మా ముఖ్యమంత్రి రేవంత్ సారు ఢిల్లీకి పోబుట్ల హాఫ్ సెంచరీ కొట్టుడు అనేది నీకు బట్టి ముచ్చట్లే కనిపిస్తుందా అని అలకదక్కుదా? మరి కాదా, అదేదో రాష్ట్ర ప్రజల కోసం సెంటర్ సర్కారు మీద ఒత్తిడి తెచ్చేటందుకు పోతున్నట్టు చెప్పబడితివి. వాళ్ళ చెయ్యిపాటి పెద్ద లీడర్ని కలిసేటందుకే కదా పోయేది. ఎవరని కలిసేటందుకు పోతాండు, ఎందుకు పోతాండు అనే ముచ్చట్టు నీకు అవసరం లేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ సారు ఢిల్లీకి పోబుట్ల హాఫ్ సెంచరీ పూర్తి చేసిందా లేదా అనేదే మాకు ముఖ్యం. ఆ ముచ్చట మీదనే మేము ఇవాళ కేక్ కత్తిరింగ్ చేసి మా పార్టీ కార్యకర్తలమైన మేము అందరం కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాను. నీకు అవన్నీ అవసరమా? నీ వార్తలు నువ్వు చదువుకో. మనం ఈ వార్తను వాటర్ సప్పులల్లో, పాసు పుస్తకంలో, ఇన్స్టాగ్రామ్లో, అట్లనే మన పార్టీ యూట్యూబ్ ఛానల్లో కూడా దీని మీద ఒక పెద్ద వార్త చదివి రాసి చదవాలి. నేనే రాస్తా, నేనే చదువుతా. నువ్వు వీడియో తీయాలి దాన్ని, సరేనా? అదే పని చేద్దాం మనం. అందరికి తెలవాలి కదా ఈ ముచ్చట. మరి ఆ ముచ్చట్లు ఎవరు చెప్పింది చెప్పు. పల్ల దవడ మించలు బిక్తా అని ఎవరన్నారో నేనేది చెప్పేది. బొమ్మే చూపెడతా చూడరాదు. ఈ రోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా, వాళ్ళు మొత్తం రాయలేడు, ఏపీసీడీ మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటాడు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా లేకపోతే